సూర్యాపేట డిస్టిక్ కోదాడ మండలము ఈ ఎర్రవరం అనే గ్రామం ఇక్కడ ఒక మారుమూల ఒక పల్లెటూరు ఇది. ఈ గ్రామానికి చెందిన నా పేరు నల్లజాల జగన్నాథం. నేను ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పక్కన కోదాడలో వండుకుంటూ ఇక్కడ వ్యవసాయం చేసుకొని జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో 2022 మార్చిలో ఒక ఇద్దరు మాతలు ఒంటి మీదకి వచ్చి, అయ్యా ఈ బాల ఉగ్రనరసింహ స్వామి మా ఒంటి మీద ఉన్నాడు, ఈ ఊరు వచ్చాడు అని మా ఊళ్ళో పెద్దలకు చెప్తుంటే పెద్దలు ఎవరు పట్టించుకోలేదు. ఈ ఆడవాళ్ళకి ఏం పని లేదు, ఏదో చెప్తారు కథలని ఎవరు దాన్ని ముందుకు తీసుకోలేదు. మళ్ళీ ఈ లోపల కొంతమంది ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత పెద్దలు కొంతమంది, అమ్మ మీరు చెప్పడం కాదు, ఆ స్వామి అంటూ ఉంటే ఒక బాధ్యత కల్ల వ్యక్తి ఎవరన్నా తీసుకొచ్చి చూపిస్తే మేము నమ్ముతాం, ఇట్లా మేము నమ్మము అనేది వాళ్ళంతా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ స్వామి మరి ఏమనుకున్నాడో ఏంటో నాకైతే తెలియదు. ఒక బాబు ఒంటి మీదకి వచ్చి, ఎక్కడో ఆ బాబు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు, ఆ బాబు ఒంటి మీదకి వచ్చి ఏదో స్వామి గాండ్రిస్తుంటే అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళకి భయం పుట్టి, అయ్యా మీ పిల్లగాడికి ఏదో పిచ్చిలేసింది తీసుకెళ్ళండి అని తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు పోయి తీసుకొచ్చారు. ఆ బాబు, అయ్యా నాకు పిచ్చి కాదు ఏం కాదు, నీ బాల ఉగ్రనరసింహ స్వామిని వచ్చాను మన ఊరికి, పలానా కాడ స్వామి ఉన్నాడు అని గట్టిగా చెప్తుంటే కొంతమంది ఊళ్ళో పెద్దలందరూ కలిసి, నువ్వు ఇట్ట చెప్పడం కాదు, అసలు ఆ స్వామి ఆడుండో మాకు చూపించు అని గట్టిగా ప్రజలంతా అడగడం జరిగింది. అప్పుడు కూడా మాకేం తెలియదు. సరే కొంతమంది ఒక 50 మంది పెద్దలందరూ కలిసి, ఇది ఒక గుట్ట, దీనికి వెనకటి నుంచి కూడా దీనికి దోళ్లగుట్ట అనే ఒక నామం ఉంది. మరి అది వెనకటి మా తాతల కాడ నుంచి కూడా దోళ్లగుట్ట అని పిలుస్తారు ఈ గుట్టని. కనీసం ఇక్కడ పశువులు కూడా రావు, మేకలు ఇట్లా వచ్చి మేసేయి, కానీ అంతా కంపు ఉంటుంది, చుట్టూ మాగాళ్ళు ఉన్నాయి. ఆ స్వామి చిన్న బాబు ఒక 50 మంది పెద్దలు నెంబడి పెట్టుకొని ఆ కంపలంగా ఈ గుట్ట మీదకి రావడం జరిగింది. స్వామి ఇక్కడ ఉన్నాడు అని ఆయన గాండ్రిస్తుంటే పెద్దలంతా, మరి ఎట్లా స్వామి మాకు ఆపట్టలేదు అంటే, మీరు బండి దండి పొక్కిలేని తీసుకొచ్చి తోమండి నేను చూపిస్తా అన్నాడు. సరే మా పెద్దలంతా పొక్కిలేని పెట్టి ఒక 10 గంటలు పనిచేసిన తర్వాత ఆ సొరంగంలో ఆ నామాలు అవన్నీ చూపించాడు. అప్పటికి కూడా ఇంకా పూర్తిగా ప్రజలు నమ్మలేదు. ఆ స్వామి చెప్పేది చెబుతున్నాడు, వాళ్ళకి పొద్దుగూకింది, ఇక ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చి ఆ స్వామి ఇక్కడే ఉండి ఆ మట్టి అంతా తోమటం, అక్కడ రాళ్ళని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ లోపల నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశారు, జగన్నాథం గారు మన ఊరిలో బాల ఉగ్రనరసింహ స్వామి వచ్చాడు, మరి మీరు కూడా రండి తప్పకుండా, మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే నేను అప్పుడు అన్నా, ఎక్కడ ఉండయా దేవుడు, ఏం పని లేదా వ్యవసాయం చేసుకోకుండా, మీరు దేవుడు అంటారు, ఇవన్నీ కరెక్ట్ కాదు, మీరు వ్యవసాయం పని కుంపు చేసుకోబోకండి, నువ్వు రా అన్నారు. నేను రాను, వచ్చిన కాడ నుంచి నన్ను డబ్బులు అడుగుతారు మీరు, నాకు తెలుసు మీ సంగతి, ప్రతి ఊళ్ళో ఏదైనా కార్యక్రమం అయితే ఏదో 5,000 10,000 మమ్మల్ని సందాలు అడుగుతారు, పెద్దలుగా ఇస్తుంటాం, నేను అది దృష్టిలో పెట్టుకొని రానని చెప్పా. లేదు నువ్వు రావాలని నా ఫ్రెండ్ ఒక ఆయన గట్టికంటే ఆయన మాట కోసం నేను కోదాడ నుంచి బయలుదేరి గుట్టకు రావడం జరిగింది. నేను ఆ చెరువు కట్ట మీద బండి ఆపాను. ఆ బాబు నేను ఎప్పుడు చూడలేదు, నన్ను ఆ బాబు కూడా చూడలేదు. నేను అక్కడ ఎప్పుడైతే బండి ఆపానో 2 ఫర్లాంగ్ దూరంలో ఉన్నా, ఆ బాబు మరి ఇక్కడ గుట్ట మీద ఉన్నాడు, ఈ కంపలంగా అసలు ఆపడను. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆ నారాయణమూర్తి పంపించిండు, ఆ జగన్నాథుడు వస్తుండు గుడి కట్టడానికని ఇక్కడ మొత్తుకుంటుండు. వీళ్ళంతా నిన్నే పిలుస్తున్నారు అంటే అప్పుడు నాకు బాధ వేసింది. నన్ను పిలవడం ఏంటి స్వామి, నన్ను డబ్బుల కోసమే మీరు పిలుస్తున్నారు, నాకు అర్థమైంది మీ వ్యవహారం, నేను అసలు రాను అని మళ్ళీ వెనక్కి తిరిగా. మళ్ళీ నా మనసులో ఒక నిమిషంలోనే స్వామి ఏమన్నాడో ఏందో నాకు తెలియదు. సరే నడుచుకుంటూ గుట్టకాడికి వచ్చా. ఆ స్వామి అటు మళ్ళీ ఉన్నాడు. తమ్ముడు నువ్వు నా గుడికి కడతానికి వచ్చావు అని అన్నాడు. ఏం స్వామి నీకు అని పిచ్చి పట్టిందా, అసలు నువ్వు స్వామివా కాదా, నేను నమ్మను, అసలు నేను గుడి కట్టడం ఏంటి, నేను ఫస్ట్ నా మాట నీ పిల్లికి కూడా బిచ్చం పెట్టను, నేను గుడి కట్టేవాడిని కాదు, అసలు నిన్ను నమ్మనన్నా. లేదు తమ్ముడు, నువ్వు గుడి కట్టడానికి వచ్చినావు, నువ్వు ఇప్పుడు జగన్నాథాని కాదు జగన్నాథుడివి, నా పేరు జగన్నాథం అండి, మరి ఆయనకేం తెలుసో నాకు తెలియదు, నువ్వు జగన్నాథుడివి, ఆ నారాయణమూర్తి పంపించిండు నిన్ను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏరి కోరి నిన్ను తీసుకొచ్చాడు పెట్టిండు అన్నాడు. స్వామి ఈ హరికథలు నాకు చెప్పొద్దు, నేను నమ్మని ఈ వాస్తవాలు కాదు, ఏదో నువ్వు కంటి తుడుపు మాటలు చెబుతున్నావు మాకు అని నేను కొంచెం గట్టిగానే మాట్లాడా. ఎంతసేపటికి ఆ స్వామి ఓపికగా, తమ్ముడు నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు గుడి కట్టేది నువ్వే నాకు అని అంటాడు. ఒక 5 నిమిషాలు వితండవాదం ఆ స్వామికి నాకు.
సరే ఆఖరికి ఒక 5 నిమిషాల తర్వాత ఇక ఆ స్వామి నన్ను అడిగాడు అనమాట, తమ్ముడు నువ్వు ఇంత సంతోషంగా ఎట్టున్నావు అని నన్ను కూర్చునేసాడు. నేనన్నా నాకేం స్వామి, వ్యవసాయం ఉంది, మంచిగా ఉన్నాం, పిల్లలు చదువుకున్నారు, ఆడవాళ్ళ బతుకోళ్ళు బతుకుతున్నారు, నేను మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నా, మరి నాకు ఇబ్బంది ఏం లేదు స్వామి, సంతోషంగా ఉన్నావు అంటే, లేదు నీకు బాధ ఉంది అన్నాడు. ఏంటి బాధ చెప్పవు అన్న. అప్పుడు అన్నాడు స్వామి, నీకు 2 కొడుకులు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, నీ మనవడు 8 సంవత్సరాలు, వాడికి మాటలు రావని చెప్పాడు. అక్కడ మొదలైంది ఆయనకి నాకు యుద్ధమేగా. మరి ఏంటి స్వామి అనేది అప్పుడు నాకు కొంచెం నమ్మకం కలిగింది. మరి ఏం చేయాలి స్వామి అంటే, నా చేతిలో ఏం లేదు, అది బ్రహ్మరాచన రాత. బ్రహ్మతో మాట్లాడాలంటే విష్ణుమూర్తే తప్ప ఎవరు చెప్పినా బ్రహ్మ ఏంటట. మరి ఆ బ్రహ్మోడో నాకు తెలియదు, ఆ విష్ణువుడో నాకు తెలియదు. యాక్చువల్లీ నేను అసలు దండం కూడా సరిగ్గా పెట్టను. సరే అప్పుడు నాకు కూడా కొద్దిగా స్వార్థం పెరిగింది. అసలు నా మనవడ మాటలు రాని సంగతి ఈ ప్రపంచంలో కాదు కదా, మా కుటుంబంలో కూడా ఒరిగి తెలియదు. ఈ స్వామి ఎట్లా చెప్పాడు, ఇది భగవంతుడు ఉన్నాడు అనేది అప్పుడు నేను నిర్ధారణ చేసుకొని రాత్రికి రాత్రి చీకటి పడ్డది, వెళ్ళిపోయాను. నేను కోదాడిపోయిన కాడ నుంచి నాకు అసలు మైండ్ పనిచేయట్లే. అసలు దేవుడు ఉన్నాడు, ఎట్లా చెప్పాడు, ఆయనకి ఏం తెలుసు, అక్కడ దేవుడు ఉన్నాడు, దాని సంగతి చూడాలని ఆలోచన పడ్డది. సరే ఈ లోపల ఒక ఆయన నా మిత్రుడు బెల్లంకొండ ఉపేంద్ర అని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాడు, నాకు చేదోడు వాదోడుగా ఉంటాడు. తనకు ఫోన్ చేశా, ఉపేంద్రు ఈ గుట్ట మొత్తం బాగు చేయాలి, 200 బండి తెప్పించు, పొద్దున్నే బండి రావాల్సిందే. ఓ తాతయ్య డబ్బులు అయితే 5-6 లక్షల డబ్బులు అయితే అదంతా బాగు చేస్తాను. నేను ఇస్తా, ఇక ఆడ స్వామి ఉన్నాడు, నాది బాధ్యత అని రాత్రి 9ంటికి ఒక బ్రోకర్కి ఫోన్ చేసినాం. 7ంటికల్లా 220 బండి తెచ్చి స్వామి కాడ గుట్టకాడ ఆపాడు ఆయన. సరిగా అది మాట్లాడటం జరిగింది. అది కూడా 2600 రేటు 1800కు చేస్తానన్నాడు. ఇదంతా స్వామి నాటకం అనే సంగతి నాకు తెలియదు. సరే గుట్టంతా తీయటం, ఆయనకు డబ్బులు ఇచ్చాను, పని మొదలుపెట్టింది. అదొక పార్టు. ఇక సెకండ్ పార్టు, ఆ స్వామి ఏమంటున్నాడంటే, ఇది ఆగస్టు 2022 ఆగస్టులో అనమాట. తమ్ముడు మీరంతా బాగా చేస్తున్నారు నా కోసం, ఇక్కడ మీరు ఏం చేయొద్దు, ఊరంతా పొంగల్ పొంగించుకోండి, ఒక రాగి చెట్టు వేయండి, ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టుకోండి, మీరు గుడి ఎప్పుడైనా కట్టుకోండి అన్నాడు. నేనన్నా అయ్యాల గురువారం సాయంత్రం 4 అయింది, ఏం స్వామి మొత్తం కూడా 12 గంటలు వ్యవధి లేదు, ఈ గంటల్లో ఈ ఏడదేవాలి మేము అన్నా. నేనున్నా నీ వెనకాలన్నాడు. ఇదేంటి ప్రతిదీ నేనున్నా అంటాడు, అసలు ఏం చేస్తావు చేయన్నా. ఇట్లా అందరం కూర్చున్నాం. ఒక ఆయన వచ్చి ఆ విగ్రహం తెనాల్లో దొరుకుద్ది, నేను పోయి తెస్తా అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఆ రాగి చెట్టు ఆ కట్టమైన ఉంది, నేను దోమకొత్తా అన్నాడు. సరే ఒక 4 పోయి బేపనాయన ఊళ్ళో రేపు పొద్దున్నే ఆ పూజకు కావాల్సిన సామాన్లన్నీ మేము రాపిస్తామని కొంతమంది పోయారు. సరే ఈ లోపల ఊళ్ళో డంకా కొట్టియండి, ప్రజలందరికీ తెలియపరచండి, రేపు పొద్దున ఊరు మొత్తం పొంగల్ చేసుకోవాలనే కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఇక్కడ కొంతమంది పెద్దలను కూర్చొని సరే అందరం మంచి సంతోషంగా ఉన్నాం. బేపనాయన కాడికి మా పిల్లలు ఒక 5గురు పోతే, మరి ఇప్పుడు ఉన్నాడో లేడో ఆయన కృష్ణ, ఆ బేపనాయన కాడికి మా పిల్లలు పోతే ఆయన ఏమన్నాడు, అయ్యగారు ఇట్లా స్వామి వచ్చారు, మరి ఇట్లా గుడి కట్టాలి, మరి రేపు పొద్దున ఇట్లా శంకుస్థాపనలు ఉన్నాయి, ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్తే తను ఏమన్నాడంటే, ఏమన్నా పిచ్చి పట్టిందా మీ ఎర్రారపోళ్ళకి, ఒక మాదిగోళ్ళ అబ్బాయి వచ్చి చెప్తే దేవుడు ఉంటాడా, మేము బేపనోళ్ళం, మాకు తెలుసా మీకు తెలుసా అని వ్యంగ్యాసంగా మాట్లాడుతుండు. లేదు అయ్యగారు ఆ స్వామి చెప్పాడు, మరి మేము ఇట్లా నిర్ణయించుకున్నాం అని అంటే, మీకు తెలియదు అది పిచ్చి పిచ్చి మాట్లాడాడు. ఏళ్లల్లో వీళ్ళే మళ్ళీ అసలు ఈ పిచ్చోడితో ఎందుకు మనకి, వీళ్ళ నాన్నగారు నుండి ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో రేబల్లి అనే గ్రామంలో తనకు కాల్ చేశారు. ఆయన ఎమ్మటే నేను పొద్దున్నే ఒక అయ్యగారిని తీసుకొని వస్తా, పలానా సరుకులు రాసుకోండి, నేను మీకు వాట్సాప్ పెడతా, తెప్పియండి, 7ంటికల్లా కార్యక్రమం చేస్తా అన్నాడు. సరే ఆయన వదిలిపెట్టినాం. ఈయన గారు వచ్చారు, పొద్దున్నే ఊరంతా పొంగల్ పొంగించుకున్నాం, ఇక్కడ పెద్ద పండగ చేసుకున్నాం మా గ్రామం వరకు ఫస్ట్ అనమాట. ఇక అది ఇదే అయ్యగారు పొద్దున్నే 9ంటికి మేమంతా ఇట్లా జనం ఉంటే కారు వేసుకుని కోదాడు వెళ్ళిపోయాడు. మాకు తెలియదు, అసలు వెళ్ళిపోయిన సంగతి కూడా మాకు తెలియదు. సరే మా కార్యక్రమం అంతా అయిపోయింది, సాయంత్రం 4 అయింది, అందరం ఎవరు ఇళ్ళ కొళ్ళం పోయినాం. మన ఊరు దేవుడు వచ్చాడు, మనం గుడి కట్టించుకోవాలనే ఆలోచనలో ఉన్నాం ఊరంతా. ఈ లోపల అయ్యగారు సాయంత్రం 4 అయింది, కోదాడు నుంచి ఇంటికి వచ్చాడు. మంచి ఆయనకి ఎంత 40 ఏళ్ళు ఉంటాయి, బీపీ షుగర్ కూడా లేదు, మంచి హుషారు కల్లోడు. ఆయన ఇంటికి వచ్చి కారు ఆపాడు, ఏమే అనుకుంటా పోయి బెడ్ మీద అడ్డం పడ్డాడు. అడ్డం పడి పక్షవాతం వచ్చింది, కాలు పోయింది, చెయ్యి పోయింది, మూతంతా పోయింది, స్లో లేకుండా పడిపోయాడు.
అక్కడ ఉన్న తల్లి తండ్రి భార్య ఇళ్ల పక్క వాళ్ళు అంతా అయ్యో అయ్యగారి పక్షవాతం వచ్చిందని కోదాడు దూరంగా ఉంది, హుజూర్నగర్ అయితే 6 కిలోమీటర్లు ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు మరి కష్టం అమ్మ బతకడు, అసలు ఏం పని చేయట్లే ఆయనకి, హైదరాబాద్ తీసుకెళ్ళండి, మరి ఇక్కడ కష్టం అని అంటే సరే హైదరాబాద్ పోయిందా కూడా బతకడు, ఖమ్మం అన్న తీసుకుపోదాయని ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం ఉంటే ఖమ్మం తీసుకెళ్లారు. సరే ఆయన హాస్పిటల్లో చేర్చారు, వెంటిలేటర్ పెట్టారు, డాక్టర్లు ఏదో వాళ్ళ ప్రయోగం వాళ్ళు చేస్తున్నారు, స్లో అయితే లేదు. ఈ లోపల కొంతమంది పిల్లలు రాత్రి 8:30 అయింది, అసలు అయ్యగారికి పక్షవాతం రావడం ఏంటి, ఇదంతా దేవుడు మాయ, చూడండి ఇదంతా దేవుడు ఆడిచ్చే నాటకం, ఇదంతా మాకు తెలియదు. ఏళ్లలో వీళ్ళే ఒక 6 పిల్లలు ఒక కారు తీసుకొని ఖమ్మం రాత్రి 10ంటికి హాస్పిటల్కి వెళ్ళారు. అసలు ఎందుకు పోయారో మాకు తెలియదు, ఎవరికి చెప్పలేదు. హాస్పిటల్ పోయేవారికి ఉంది, ఆయన ఐసీలో ఇంటెన్సివ్లో కేర్లో ఉన్నాడు, భార్య తల్లిదండ్రులు బయట ఏడుస్తున్నారు. వీళ్ళు ఒకటే చెప్పారు, అమ్మా ఈడేం లేదు, మీ ఆయన దేవుడిని కించపరిచాడు, నువ్వు ఆ బాలవగ్ర నరసింహస్వామికి దండం పెట్టు, ఒక కొబ్బరికాయ తెచ్చినావు, హాస్పిటల్ బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టు, నీ భర్త బతుకుతాడని చెప్పి ఆమె భక్తురాలు కొంచెం ఎమ్మటే వీళ్ళ స్పందించి వీళ్ళ మాటలు బయటకు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి నాకు భిక్ష పెట్టి స్వామి అని ఆ స్వామిని ఏడుకుంది. 5 నిమిషాల్లో హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అదొక పార్ట్. 3వ రోజు వచ్చాడు, ఆ రోజు నుంచి అయ్యగారు పొమ్మన్న బాటల్లే, అదొక నిదర్శనం. ఇక్కడ ఇక 3rd పాయింట్కి వచ్చాం. ఆ స్వామి ఇక ఏదైనా సరే గుడి కట్టండి, నాకు గుడి కట్టాలనేది అన్నాడు. సరే నేను మా గ్రామ పెద్దలందరం కూర్చొని మరి ఎట్లా మన ఊరు దేవుడు వచ్చాడు, మనం గుడి కట్టాలి అని అందరం కూర్చొని ఇదే గుట్ట మీద ఒక 2 రోజులు చర్చలు జరిపించుకున్నాం. సరే నేను 10 లక్షలు పోయింది, 50 లక్షలు ఇస్తున్నాను నేను ప్రకటించాను, ఏదైనా గుడి కట్టాలి, మా గ్రామ ప్రజల సహకారంతో గుడి కట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. అది 2nd పార్ట్. ఇక 3rd పార్ట్, ఇక గుడి ఎట్ట కట్టాలి ఏంటి అనేది ఫస్ట్ ఏదో ఒక 2 కోట్లు పెట్టి మేమే చిన్న గుడి కట్టుకుందాం అనేది మా గ్రామ ప్రజలంతా అనుకున్నాం. ఆ స్వామి నాకు ప్రతి వాక్లో ఏం చెప్తున్నారంటే, తమ్ముడు ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం అయింది, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ బాల ఉగ్ర నరసింహస్వామి అనేది భూలోకంలో ఎక్కడ లేడు, నేను డైరెక్ట్ వైకుంఠం నుంచి వచ్చాను, మరి ఇక్కడ చాలా తిరుపతి అంత పుణ్యక్షేత్రం అయింది, ఇక్కడ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందు అడిగేవని నాకు ప్రతి నిమిషం నాకు వచ్చి చెప్తున్నారు. ఇక నా మనసు రోజు రోజుకి మారిపోయింది. మరి స్వామి నువ్వు ఇవన్నీ చెప్తున్నావు, మరి ఎంత చిన్న రైతులు, మరి ఇక్కడ డబ్బుతో కూడిన పని కదా, ఎట్లా సాధ్యపడుద్దని నేను అడిగాను. నేనున్నా నీ వెనకాల, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడొద్దు, నీ ధనం ఏదో నువ్వు పెడతానన్నావు, మిగతా ధనం నాది బాధిస్తా అన్నాడు. సరే అదొక పార్ట్. సరే దానికి కూడా దాన్ని అన్న, స్వామి నువ్వు అన్ని ఎచ్చులు కొడుతున్నావు, నాకు మరి ఆడించితే డబ్బులు అని గాండించాను, నాకు నిరూపించాడు. అది కూడా ఆయన గుడి నాకు పెద్ద కట్టాలనేది వాగ్లో చెప్తున్నారు నాకు. సరే నేను కూడా ఆలోచించి ఇది ఇటుకతోని సిమెంట్తో కట్టేది కాదు, కృష్ణశిల రాయితో కడితే ఒక 1000 సంవత్సరాలు ఈ గుడి ఉంటుంది అనేది స్వామి నాకు ఒక వాక్లో చెప్పారు. ఆ ఉద్దేశం మీదనే నేను ఈ 2 తెలుగు రాష్ట్రాలలో స్థపతుల్ని, పండితుల్ని, సిద్ధాంతుల్ని ఒక 10 మందిని సలహాలు తీసుకొని వాళ్ళ దగ్గర కొటేషన్స్ తీసుకొని మొన్ననే గుడి కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. మొన్న మార్చి 10వ తారీఖు నాడు ఇక్కడ శంకుస్థాపన చేసాము గుడి పెద్ద మొత్తంలో. ఇప్పుడు గుడి పని కూడా నడుస్తుంది. అదొక పార్ట్. స్వామి వచ్చారు, ఆ స్వామి చూపించాడు, గుడి కడుతున్నాం. వాకుల చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ స్వామి ఒకటే చెప్పారు, ఇప్పుడు భగవంతుడు, భక్తుడు, మీడియేటర్ నేనున్నా, ఈ ముగ్గురు తప్ప ఇక్కడికి ఎవరికి అవకాశం లేదు. ప్రతి వాళ్ళు స్వామి పేరు చెప్పుకొని ఇక్కడ డబ్బులు వసూలు చేయడం కూడా మొదలుపెట్టారు. మరి అది నా దృష్టికి వచ్చింది. అది నేను కంట్రోల్ చేయడానికి అంత ఈజీగా లేదు. నేను స్వామికే దండం పెట్టా. స్వామి మానవులం ఏది చేసినా ఇక్కడ గొడవలు అవుతున్నాయి, అదేదో నువ్వు చూడంటే నేను చూసుకుంటా అన్నాడు. ఆయన ఏం చేశాడు, నోరు మూపించాడు. ఇప్పుడు ఎవరైతే వాకులు చెప్పేవాళ్ళు మీరు ఎవరు వెళ్ళినా స్వాష్టాధిక భగవంతుడు వాళ్ళు ఒంటి మీదకి వచ్చి చెప్తే నేను ఆనందపడతా. వాళ్ళు చెప్పటం లేదు, డబ్బులు తీసుకుంటున్నారు, జేబులు పెట్టుకుంటున్నారు, పండించి పంపిస్తున్నారట. సమస్య పరిష్కారం అయిద్దా అండి? మన జనం ఇంకా ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఇంత డెవలప్ అయింది దేశం, అన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ గుట్ట మీద ఏం జరుగుతుంది, ఈ ఎర్రవరంలో ఈ చైర్మన్ ఏం చెబుతున్నాడు, ఇది నిజమా అబద్ధమా? ఏం భక్తులుగా మీకు తెలుసుకునే బాధ్యత మీ అందరికి లేదా? మీరందరూ తెలుసుకోండి, నిలదీయండి. ఎక్కడైనా తప్పు జరిగితే నిలదీయండి.
నేను అడుగుతున్నా, ఇప్పుడు స్వామిని ప్రత్యక్షంగా మీరు దర్శనం చేసుకోండి. 30 నుంచి 60 రోజుల్లో మీకు ఆన్సర్ వస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో కోరిక అది నిజమైన కోరిక అయితే 60 రోజుల్లో మీకు ఆన్సర్ వస్తుందని నేను ఈ స్వామి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ స్వామిని నమ్ముకోండి, మీకంతా మంచిగా జరుగుద్ది. నేను ఒక 36 గంటల్లో ఇట్లా అమెరికా పోతున్నాను. భక్తులందరికీ కూడా నేను ఒకటే కోరుకోండి, మీరు వచ్చి స్వామిని దర్శించుకోండి. ओम लक्ष्मी नरसिंह दिव्य परब्रह्मणे नमः। उग्रं वीरं महाविष्णु ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं वेषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं सुदर्शनमहाज्वालाकोटिसहस्रप्रभा अज्ञानन्दस्समयविष्णुमार्गदर्शय श्री लक्ष्मीनारायण दिव्य परब्रह्मणे नमः। మన కోదాడ మండలం సూర్యాపేట జిల్లా ఎర్రవరం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి మన బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. ఇక్కడ మన ఆదిశేషుడు పడగలో చందన ముద్ద రూపంలో బాల ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి మన 3 నామాలు లక్ష్మీ సమేత నరసింహస్వామి. ఇటు వెండి కళ్ళు మీసాలు ఉన్నాయి. అక్కడ ఉగ్ర నరసింహస్వామి బాల నరసింహస్వామి మనకి సంతానం కోసం వెలిశారు. లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆర్థిక కష్టాలు తొలగించడం కోసం, ఉగ్ర నరసింహస్వామి బాధలు సమస్యలు ఏమైనా ఉంటే తొలగించడం కోసం వెలిశారు. ఇది శంఖం, ఇక్కడ శంఖం ఒకటి ఉంది, చక్రం శంఖం చక్రం ఉన్నాయి. ఇక్కడ లోపల 2 కన్నాలు కనిపిస్తున్నాయి, హోల్స్ అది పుట్ట, పైన 12 పడగల ఆదిశేషుడు ఉన్నారు. ఇక్కడ స్వామి స్వవ్యక్త క్షేత్రం, ఇది శక్తివంతమైన క్షేత్రం కాబట్టి మీరు ఇక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే స్వామికి మనసులో నమస్కారం చేసుకోండి, మీ కోరికని మనసులో చెప్పుకోండి, స్వామివారు తీరుస్తారు. జై నరసింహ, జై జై నరసింహ. నా పేరు పద్మ అండి. నేను కోదాడ నుంచి వచ్చిన. ఇది 3 టైమ్స్ రావట్టికి నేను సేవ చేస్తానికే వస్తున్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు హెల్త్ బాగా లేకున్నా కానీ అంత ఎనర్జీ వస్తుంది ఇక్కడికి వస్తే. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు రావాలా అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక నాకు తెలియదు నేను ఎందుకు వస్తున్నా, దేవుడు నాకు ఏం చేస్తాడో నాకు తెలియదు. నన్నైతే రప్పిస్తుంటే నేను వస్తున్నా. మేము టీవీలోనే చూసినాం. మేము మొన్నటిదాకా చౌటుప్పల్లో ఉండేవాళ్ళం. టీవీలో చూసినాం. తర్వాత నెక్స్ట్ డే వెంటనే వచ్చేసినాం. మేము ఫ్రైడే వచ్చేసినాం. తర్వాత మళ్ళీ రావాలనిపిస్తుంది. నేను లేవగానే ఉదయం ఇంట్లో పని చేసుకుంటున్నా, వెళ్ళేసి వస్తున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎనర్జీగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక మా కోరికలు కూడా దేవుడు ఇన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినాం కానీ వెళ్ళేసి వచ్చేది అంతే. ఇట్లా మళ్ళీ వెళ్ళాలనిపించింది, ఇక్కడే అనిపించింది నాకు. అట్లా మేము పెనగంచి స్కూల్ ఎక్కువ వెళ్తాం. తర్వాత నెక్స్ట్ ఈ దేవుడి దగ్గరికి. నా పేరు వెంకటకృష్ణ. నేను మాది పక్కన కాపుగల్లి విలేజ్. నాకు ఫస్ట్ ఇక్కడ అంటే మా ఏరియాలో అనుకున్నారు ఇక్కడ గుడి స్వామివారు వెలిచారు, ఇక్కడ తిరుపతి అంత అయితే అని అనుకున్నారు. అయితే నేను ఒకసారి వచ్చి వెళ్దామని చెప్పి వచ్చేసాను. తర్వాత ఇక్కడికి ఒకసారి వచ్చి రాగానే నాకు ఏదో తెలియని అనుభవం అంటూ ఏర్పడింది. అప్పటి నుంచి నేను డైలీ వస్తూనే ఉన్నాను. నైట్ పూట ఇక్కడే పడుకుంటాను. నాకు ఇక్కడ పడుకున్నంత సేపు నన్ను ఒక పాము కానీ ఏమీ రాలేదు అసలు ఇక్కడికి. మనవానికి మాటలు రాక ఇక్కడ బాల లక్ష్మీనరసింహ స్వామి వెలిసిండని అంటే తెలిసి యూట్యూబ్లో చూసి తెలిసి ఇక్కడికి ఇంతకుముందు వచ్చాము. శుక్రవారం రోజు మళ్ళా రావాలనిపించింది. వచ్చి ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి నా మనవానికి మాటలు వస్తే ఓ 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మొక్కుకొని వెళ్ళిపోతాను.
విజయవాడ నుంచి వచ్చామండి. స్వామివారి మహిమ గురించి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాము, కుదిరింది ఇప్పుడు వచ్చాము. స్వామివారికి నాకు నాలో కూడా కొంచెం మార్పు వచ్చి అందరికీ మంచి జరగాలని కోరుకుందామని వచ్చామండి. అందరికీ నమస్కారం అండి. మేము సింగపూర్లో ఉంటాము. మా మదర్ ఒకసారి నాకు ఫోన్ చేసి ఇలాగ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరంలోని వెళ్తారని చెప్పగానే నేను యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూశాను. నాకు ఎందుకు వెళ్ళాలా వద్దా అని ఒక డౌట్ స్టార్టింగ్లో అయితే ఉండేది. ఒక 1 వీక్ వరకు నేను దీని గురించి పట్టించుకోలేదు. కానీ తర్వాత ఇంకా మా మదర్ దాని గురించి చెప్తూ ఉండటం వల్ల సరే వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ వస్తున్న కొద్దీ మాకు ఆ నమ్మకం అంటూ మనసులో కలుగుతూ ఉండింది. సో మంచి నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చాము. మేము అనుకున్నది జరుగుతుందని చెప్పేసి సింగపూర్ నుంచి ఇక్కడి వరకు వచ్చామంటే ఆ నమ్మకంతోనే వచ్చాము మేము ఇక్కడికి. సో అందరూ ఇలాగే నమ్మకంతో వస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఇంకొక 10 మందికి చెప్దాం అనేసి అనుకుంటున్నాము. మాకు మంచి జరిగితే మేము తప్పకుండా మళ్ళీ ఈ గుడికి వచ్చి మళ్ళీ మీ అందరికీ ఏం జరిగిందో చెప్తాము.